మాథ్యూ 24 అయితే ఎన్నిసార్లు చదివినా నూతన రెవల్యూషన్స్ వస్తాయని మీరు చెప్పారు. అది లైవ్‌లో ఇప్పుడు మనం చూసే సిట్యుయేషన్ వచ్చింది. ఇది మనం పలు వారాలుగా చూస్తున్నాం. అది గాకుండా మీరు మాథ్యూలో ఉండే యెహెజ్కేలు 14 అధ్యాయాన్ని కరెక్ట్ చేశారు. అది మాత్రమే కాకుండా అందులో ఉన్న 3 క్యారెక్టర్స్ గురించి మాట్లాడారు. గత వారంలో మనం నోవా గురించి మాట్లాడాం. నోవహులోనే ఇంకో యాంగిల్ గురించి మాట్లాడాం. నోవహును గురించి చూస్తే ఒక గ్లోబల్ సిట్యుయేషన్, దాదాపు ఒక గ్లోబల్ సిట్యుయేషన్‌లో మనం ఉన్నాం. అయితే నోవా ఎలా అండర్స్టాండ్ చేసుకున్నాడు, అది దాటి అందులో లెర్న్ చేసే కొన్ని విషయాలను మనం గత వారం చూసాం. అందులో కొన్ని విషయాలు కొంచెం కొంచెం చూసాం. ఈరోజు ఉండే స్టడీలో మనం ఎలా అందులో నుండి విడిచిపెట్టిన విషయాలు మరికొన్ని ఎలా చూడాలి? సరే, ఇప్పుడు మనం దాని కంటిన్యూషన్గానే చూడబోతున్నాం. 3 కార్యాలను గురించి యేసు అందులో మాట్లాడుతున్నాడు. మత్తయి 24, 37, 38లో 1 తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు. దీని నిర్వచనం ఏంటంటే తిండిబోతుతనం, త్రాగుడు, ఐహిక విచారం. సో పెళ్లి చేసుకుని పెళ్లికిచ్చి అనేటువంటి కాన్సెప్ట్ బ్యాక్లో కొన్ని విషయాలను, నోవాహు పిల్లల్లో కనబడే విషయాలను కంపేర్ చేసి చూడాలి. ఆనాడుండే పిల్లలు ఎలాగ ఉండారని అడిగినట్లయితే, నోవాహు కాలంలో పెళ్లి చేసుకుని పెళ్లికిచ్చి అంటే పెళ్లి చేసుకునేవారు. అప్పుడు పెళ్లి చేసుకోవడం పాపం అంటే పాపం కాదు, ఎందుకంటే వాక్యం స్పష్టంగా ఉంది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, దేవుడే ఈ వివాహాన్ని ఏర్పరిచాడని చూస్తున్నాం. అలాగుంటున్నప్పుడు వివాహమన్నది తప్పని అక్కడ దేవుడు చెప్పడం లేదు. పెళ్లి చేసుకుని పెళ్లికిచ్చి అది ఎలా తప్పవుతుంది అని చెప్పి మీరు చూసినట్లయితే 6వ అధ్యాయం ఆదికాండంలో చదువుతున్నప్పుడు అక్కడ వాక్యం స్పష్టంగా ఉంటుంది. ఆనాడుండే దేవుని కుమారులు అంటే దేవుని ఆరాధించే జనులు, నరుల కుమార్తెలు అంటే చర్చ్ వెలుపట ఉన్నవారని అర్థం చేసుకోవచ్చు. విశ్వాసి, అవిశ్వాసి. నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేరి. ఇందులో నష్టమేంటని చూశారంటే, ఈ విశ్వాసి అవిశ్వాసితో వెళ్లి పెళ్లి చేసుకోవడం. ఈ విశ్వాసి అవిశ్వాసితో పెళ్లి చేసుకునేప్పుడు ఏమవుతుందంట, దేవుడు చెప్తున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదంటున్నాడు. ఈ కార్యము ఎందుకు జరిగింది? ఈరోజు ఫస్ట్ పాయింట్. ఈరోజు ఇది ఎంతో అధికమైంది, చాలా అధికమైంది. సంఘములోకి లోకం వచ్చిందనే కాన్సెప్ట్ వదిలేయండి. మనమెంతో దాని గురించి మాట్లాడాం, ఎన్నో విషయాలు మాట్లాడాం. ఇంకొక పార్ట్ తీసుకోండి. ఈరోజు విశ్వాసులు దేవుని ఎరుగని అవిశ్వాసులతో కలవడం అన్నది అధికమవుతూ ఉంది. ఎందువల్ల అని చూసినట్లయితే అక్కడ నోవా కాలంలో నరుల కుమార్తెలు చక్కని వారని చూచి, ఇప్పుడు చూశారంటే కూడా చూసే పని, సంపాద్యము, వారి లైఫ్ స్టైల్ ఇవన్నీ చూసి వీరేం చేస్తున్నారు? క్రైటీరియా అనేది ఉంది కదా, వివాహానికైన క్రైటీరియా, స్పిరిచువల్ ఆస్పెక్ట్ అనేది 7, 8వ స్థితికి వెళ్ళిపోయింది. మొదటి ఆస్పెక్ట్ ఏంటి అని అడిగారంటే, వరుడు ఎక్కడ పనిచేస్తున్నాడు, అమ్మాయికి ఎక్కడ పని, ఏం చదివింది, ఎంత సంపాదన, అది బేస్ చేసుకుని వాటిపై ఫౌండేషన్ అది బేస్ చేసే మిగతాది. లేదు, వరుణుకి కొంత తక్కువ స్థాయి పనే, సంపాద్యము ఒక అందులకు వస్తుంది, అయితే మంచి అబ్బాయి అని చెప్తే యోచిస్తున్నారు. ఇది ఇలా చెప్పి చూడండి, అబ్బాయి క్రైస్తవ అబ్బాయే, అయితే ఇంకా రక్షణ అనుభవం లేదు, అతనికి పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, కానీ అమెరికాలో పనిచేస్తున్నాడు అని చెప్పి చూడండి. దీనికి 4 సాక్ష్యాలు కలుపుతారు. మా సొంత వాళ్లలో ఒకరికి ఇలాగే జరిగింది, వాడు చాలా బాగున్నారు. అయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, విశ్వాసి అవిశ్వాసికి పొత్తెక్కడ. తిరిగి నేను రిజిస్టర్ చేస్తాను. మనము ఈ చోట వ్యత్యాసాలు చూడటం లేదు, కుల భేదాన్ని చూడటం లేదు, అంతస్తుల తేడా చూడలేదు, ఏది చూడలేదు. మనం చెప్పేటువంటిది బిలీవర్, నాన్ బిలీవర్, ఈ కాన్సెప్ట్ మాత్రమే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందని అడిగినట్లయితే, ఈరోజు చర్చెస్లో ఈ తెలివి అధికమయ్యే కాలం, పిల్లలు బాగా చదువుతున్నారు, చదవండి వద్దని చెప్పడంలా. అయితే దాని పరిణామం ఏమైందంటే, వారు వెళ్ళి లోకముతో ఎంతో ఈజీగా కలిసిపోతూ ఉన్నారు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, వారు కలిసే లోకం తప్పుగా ఉందని వారికి తెలియడం లేదు. ఎందుకంటే లోకానికి అది సరి, లోకానికి సరిగ్గా ఉండేదంతా నాకు సరిగ్గా ఉండదు. స్పిరిచువాలిటీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. డిఫరెన్స్ ఉంది కదా. అప్పుడు ఈ స్పిరిచువాలిటీతో కూడా దాన్ని కంపేర్ చేసి చూస్తున్నారు. మీకేం తెలుస్తుందంటే, మనం తప్పని తెలుస్తుంది, వారు సరే అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇలా అర్థం చేసుకోవచ్చో లేదో తెలీదు. పేరెంట్స్ అయితే పిల్లలు చక్కగా చదువుకోవాలని కష్టపడుతున్నారు, వేదన పడుతున్నారు, సాక్రిఫైస్ చేస్తున్నారు చాలా జెన్యూన్గా. అయితే అందుకు ఈక్వలెంట్గా స్పిరిచువాలిటీకి వీరు బైబిల్ చదువుతున్నారా లేదా అనే విషయం ముందు రోజుల్లో ఉండేది 35 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇంకా చెప్పాలంటే ఎక్కువ కావాలి. అయితే అది కొరతగా ఉంది. ఇది అధికమవుతోంది. ఇది అధికమవడం ద్వారా అవుతుంది, బేసలైనే మారుతోంది. నేను యూత్ వారు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది యవ్వనస్తులు నాన్ బిలీవర్స్ని పెళ్లి చేసుకున్నారు.
నాన్ బిలీవర్స్తో కలిసి అదేలా మంచి ప్రశ్నలు కూడా వేస్తారు. అవును, అలా దేవుని వదిలి దూరంగా వెళ్ళిపోయారు. సో ఆ యవనస్తులు ఒక్కొక్కరితో కూర్చుని మాట్లాడడం అయ్యింది. ఓవరాల్గా ఒకటి కనిపెట్టాను. వారు మాట్లాడిన దాన్ని బట్టి చూసినప్పుడు వారు చెప్పారు, మా ఇంట్లో ఎక్కువ ఒత్తిడి, మాకు స్పిరిచువల్ ఒత్తిడి అంటున్నారు. మా నాన్నొచ్చి నన్ను చాలా ఒత్తిడి చేస్తున్నాడు, స్పిరిచువల్గా ఉండాలంట. ఈ యవనస్తులు అందులో నుండి ఎక్స్పోజ్ అయి బయటికి వెళ్ళాలని బయటికి వెళ్ళిపోయారు. సో వారింటిలో అలాగేం చేశారు అని చెప్పి అక్కడ కూర్చుని వారితో మాట్లాడి అన్నిటినీ ఆరా తీస్తే చర్చికి వెళ్ళమన్నారు, బైబిల్ చదవమన్నారు, ప్రార్థన చేయమన్నారు, నైట్లో చాలా రాత్రి అయిన తర్వాత ఫోన్ యూజ్ చేద్దని చెప్పి. ఇవన్నీ బేసిక్ అయిన విషయాలే. ఇందులో ఏది తప్పని చెప్పండి మీరు నాకు. ఇవన్నీ వారి మంచి కోసమే కదా. అన్నీ మంచికే. అడిగితే మా ఇంట్లో నాకు టార్చర్. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు ఎలాగైపోయిందంటే ఎవరికి అడ్వైస్ చేయాలో నాకు తెలియలేదు. అడిగితే సేవకులు ఏం చెప్తున్నారంటే, ఇది జెన్సీ అండి, జెన్ బి, బీటా అండి, మనం వాళ్ళ దగ్గర కేర్ఫుల్గా మాట్లాడాలి. సరే, ఐ విల్ అక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మనం ఎవరితో ఏం మాట్లాడాలో తెలియలే. ఏం మాట్లాడాల్సి ఉంది? ఇప్పుడు వీళ్ళకి అడ్వైస్ చేయటమా, తల్లిదండ్రులకు అడ్వైస్ చేయటమా? ఒక పీరియడ్లో యూత్ వారికే చెప్తూ ఉండాము, చూడు ఈ విధంగా అంతా చేయకూడదు. ఈ రేషియో ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇప్పుడు వీళ్ళని మనం ఏం చెప్పాల్సి ఉందంటే, వీళ్ళొచ్చి ఈ విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఒక సింపులే. ఒక డాక్టరు సూది పుడిచేప్పుడు ఆయన నవ్వుతూనే వేసే సూది ఒకటి ఉంటుంది. ఆ విధంగానే వీళ్ళకి వేయాల్సి ఉంటుంది. లేదని చెప్తే వీళ్ళు రాంగ్ డిసిషన్ తీసుకుంటారు. అందువల్ల వీరు చేసేది అనుమతించనూ లేము. కొంతమంది పాస్టర్లు ఏం చేశారు అని చూశారంటే, ఈ విధంగా తప్పుగా వెళ్ళేవారికి ఓకే చేసి పెడదాం, తర్వాత ఏమంటారు, ఏం చేసేదండి, వారు చేసుకున్నారు, అదేదో తప్పు సరిచేయడం అవ్వదు. తప్పు చేయకుండా ఉండడానికి దారిని చూడాలి. మీరొచ్చి మందు అలాగే ఇస్తున్నారా, తేనె కల్పిస్తున్నారా అనేది. అయితే మందు ఇచ్చే తీరాలి. అవును. మందు ఇవ్వలేమండి, లేదండి కష్టమండి, మందిస్తే ఎవరు తీసుకోవడం లేదు, చచ్చిపోతాడు వాడు. ఈరోజు అదే ఉంది. ఈరోజు దేవుని కుమారులు లోకముతో కలుస్తున్నారంటే వీళ్ళు ఇది లైట్గా తీసుకుంటున్నారు. ఒక అమ్మాయి మాతో చెప్పింది, నేను ఒక ఆత్మనే కదా, నేను మార్చి తెచ్చుకోలేనా? ఒక నాన్ బిలీవర్ని నేను మార్చి తెచ్చుకోలేనా? తీసుకురాలేదు. అప్పుడు ఈరోజు ఏం జరుగుతుందంటే, ఈరోజు ఈ లోకముతో వెళ్ళి కలిసిపోవడం చాలా మోసమైపోతుంది. తల్లిదండ్రుల వల్ల కుదర్లా, నిజంగా కుదర్లా. కొంతమంది తల్లిదండ్రులు ఏమడుగుతున్నారంటే, దీనిపైన ఎలా స్పిరిచువల్గా పెంచేది, దీనిపైన ఎలా పెంచేది. నేనిప్పుడు తల్లిదండ్రులతోనే ఈ విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే మీరొచ్చి ఈ బోల్ట్ తిప్పుతున్నారు, తిప్పొద్దని చెప్పడం లేదు, మెల్లిగా తిప్పండి అంటున్నాను. మీరు వేగంగా తిప్పే కొద్దీ అది ఇరిగిపోతుంది. ఇప్పుడు నోవహు వైపుకి రండి. నోవహుతో దేవుడు చెప్తున్నాడు, ఒక 100 ఏళ్లకు ముందు. ఇప్పుడు ఆ విషయాన్ని ఇప్పుడు యోచించండి, పాసిబిలిటీ అని చెప్పండి. నోవహుతో చెప్తున్నాడు, 500 సంవత్సరాలప్పుడు నోవహు, ఆ జలప్రళయం వచ్చి లోకము నాశనం అవుతుంది, నువ్వు ఓడను కట్టు, నేనేం చేస్తాను, మిమ్మల్ని కాపాడతాను. ఈ విషయాన్ని పిల్లల దగ్గర చెప్తున్నాడు. పిల్లలు ఒప్పుకుంటారంటారా? మనం సక్సెస్ఫుల్గా ఒక మినిస్ట్రీ చేస్తున్నాం. ఈ మినిస్ట్రీలో దేవుడు మీకు ఇచ్చిన దర్శనాన్ని మీ పిల్లల్లోకి చేర్చడానికి ఎంత కష్టపడతారో తెలుసా? ఈవెన్ దో యు ఆర్ ప్రూవ్డ్, మీరు ప్రూవ్ చేసుంటారు, మీ సేవ జరిగి ఉంటుంది. అయితే ఆ సేవ యొక్క దర్శనాన్ని మీ పిల్లల్లోకి తీసుకెళ్ళడానికి మీరు కష్టపడతారు. వారికి అర్థమే కాదు. వారు మరొకటి చెప్తుంటారు, ఈరోజే అలాగుంటున్నప్పుడు ఆ రోజు నాశనానికి నేరుగా ఉండింది. అయితే ఆ పిల్లల్లోకి ఎలా ఈయన వల్ల ఆ దర్శనాన్ని తీసుకెళ్లగలిగాడు. అందరూ యాక్సెప్ట్ చేశారు కదా. 3 పిల్లలు అక్సెప్ట్ చేస్తారు. 3 పిల్లలు కారు, యవనస్తులు కారు, పెండ్లైన వారు. ఆ పీరియడ్లో అలాగే ఫాలో అవుతున్నారు, అట్లే ఫాలో చేస్తున్నారు. నాకు అంతకంటే గొప్ప ఆశ్చర్యం ఏంటంటే, ఆయన కోడళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అది ఫాలో చేస్తున్నారు. ఒక పెద్ద ఎగ్జాంపుల్, గొప్ప ఎగ్జాంపుల్ అది. ఈరోజు ఇది మీ వల్ల చేయడం కుదరదు, 99.99 కుదరదు, చేయలేరు. నేను ఒక సేవకునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన సంతోషంగా చెప్పాడు, నాకు 7 బిడ్డలు. 7 బిడ్డలు ఏదో రీతిలో సేవలో ఉన్నారు, దేవునికి ఏదో ఒకటి చేస్తున్నారు. ఈరోజు అటువంటి సాక్ష్యంలాగే మరొక సాక్ష్యాన్ని వినలేరు. 1-2 బిడ్డలు ఉంటారు. ఆ ఒకరినో ఇద్దరినో దేవునిలో తీసుకెళ్లి సమర్పించి ఆ శ్రమ ఉంటుంది చూడండి. ఒకటి ఆ బిడ్డ వెళ్ళేదారిలో తల్లిదండ్రులు వెళ్ళేలాగుంటుంది. లేదు, వీరి దారికి వారిని తిప్పాలంటే చాలా కష్టపడాల్సి ఉంది. ఆ కాలంలో లారీ ఉండేది, పవర్ స్టీరింగ్ ఉండదు. వాళ్ళు తిప్పేది చూస్తుంటారు కదా మీరు. చాలా శరీరం అంతా కష్టంగా ఉంటుంది, ఒళ్ళు ఊనమవుతుంది, పెద్ద స్టీరింగ్గా ఉంటుంది. వాళ్ళు 3 చుట్లు చుడితేనే అది అవుతుంది. అంతకంటే కష్టంగా ఉంది ఇప్పుడు పిల్లల్ని దేవునిలోకి నడిపించడం అనేది. లేదంటే
పిల్లలతో పాటు మీరు వెళ్ళారంటే తేలిగ్గా ఉంటుంది. అప్పుడు నోవా ఫౌండేషన్లో ఏదో కరెక్ట్గా వెళుతున్నాడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆయన నీతిమంతుడుగా ఉండడం మాత్రమే కాదు, తన ఇంటి వారిని రక్షించుటకు ఓడ సిద్ధం చేశాడు. ఆయన మోటివ్ పూర్తిగా ఈ కుటుంబాన్ని ఎలాగైనా దేవునిలోకి తీసుకురావాలి, ఎలాగైనా ఓడలోనికి తేవాలి, నేను కాపాడాలి. నోవహు తను ఒక్కడే తప్పించుకోవాలని ఎప్పుడు అనుకోలేదు, నా ఫ్యామిలీ కూడా రావాలి. అప్పుడు దీనికే నాకు అంతకంటే ఒక ఆశ్చర్యం అనిపించింది. కానీ ఇక్కడ దానికి సంబంధం లేదు. నోవహు యొక్క దర్శనం నోవహు భార్యలోనికి తీసుకెళ్ళగలిగాడు కదా. ఉన్నంతలో టఫెస్ట్ అయిన పని ఇప్పుడు అదే. మీ పార్ట్నర్కి గాడ్ ఏం చెప్పాడన్నది చెప్పడం. తెలియజేనే లేరు, ఎందుకంటే వారు ఓల్డ్లీ నాలెడ్జ్లో ఉన్నారు, మీరు స్పిరిచువల్ నాలెడ్జ్లో ఉన్నారు. ఇవి రెండు మిక్స్ అవ్వవు. ఏదైనా ఒకటి ఎంటీ అయితేనే ఇది వెళ్ళి దానిలో కూర్చుంటుంది. సమ్ టైమ్స్ ప్రార్థించే భార్యలు ఉన్నారు, ఇది రివర్స్ కూడా ఉంది. అదే చెప్తున్నా, పార్ట్నర్ అని మాట యూజ్ చేశా, భార్య అని చెప్పలేదు. అవునవును. పార్ట్నర్ ఎందుకు చెప్పానంటే కొన్నిసార్లు బ్యాక్ బోన్ లాగా ఉంటారు వాళ్ళు. అవును. భార్య ఉంటుంది, ఆ చర్చికి వారే బ్యాక్ బోన్గా ఉంటారు. ఈయనకి దాని గురించి ఏ చింత లేకుండా ఉంటాడు. రెండు వైపులా రెండు ఉంది. సైడ్లు ఉంది, ఇక్కడ రెండూ ఉన్నాయి. అప్పుడు ఈమెలో ఉండే దర్శనాన్ని ఈయనలోకి పంపడం అనేది అది కొండంత కష్టమైంది. ఇప్పుడు నోవా మొదట ఇందులో సక్సెస్ అయ్యాడు, తర్వాత పిల్లల్లోకి తీసుకెళ్ళాడు, తర్వాత పిల్లల యొక్క వారి భార్యలు, ఆయన కోడళ్ళు, వారిలోకి తీసుకెళ్తున్నాడు. ఇంత కష్టమైన వారు డిసిప్లైన్ గా ఉన్నారు, వారు అలైన్ చేసి వెళుతున్నారు. మీరు చూశారంటే 1 or 2 years కాదు, 100 years. 100 years ఈ పని జరుగుతుంది. అయినా వర్షం రాలేదు. వర్షం లేదు, ఏం లేదు, అందరూ చూస్తూ ఉన్నారు. అయితే పని మాత్రం జరుగుతూ ఉంది. మీరొక ఇన్వెస్ట్, ఇప్పుడు ఇలా తీసుకోండి, మీరొక ఇన్వెస్ట్ చేస్తున్నారు, వారి వ్యూలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్లో రిటర్నే రాలేదు కొన్ని సంవత్సరాలు. మీరు ఆ బిజినెస్ చేయగలరా? పిల్లలు అడుగుతారు కదా, ఎందుకు ఇంత చేస్తున్నాం, ఇంత పెద్దది ఎందుకు? సరే ఓడగడదాం, మనము దేవుడు చెప్పినట్టే కానిద్దాము, మన 8 మందికి సరిపోయేది చాలుగా. ఇంత పెద్దది 300 మోర్లు పొడవు, అంటే అది దాదాపు 450 feet మన లెక్కకి. ఇంత పెద్దది ఎందుకు నానా? 100 సంవత్సరాలుగా ఎవరు ఒక్కరు రాలేదు. ఇంకొకటి, ఈరోజు మీరు ఒక చర్చిని ఆరంభించి ఆ చర్చిని మనిషే రాకుండా పాస్టర్ ఒకరు 50 సంవత్సరాలు నడుపుతాడా? చాలా కష్టం. మీరు యూట్యూబ్లో ఒకటి అప్లోడ్ చేస్తున్నారు, 0 views ఉంది. మీరొక 50 వీడియోలు అప్లోడ్ చేస్తారా? 3-4 వీడియోలు చూస్తాం, ఎందుకు 0 views ఉన్నాయి? తర్వాత యోచిస్తాం, తర్వాత ఏం చేస్తాం, సరే వద్దులే అనుకుంటాం. అయితే 0 views అతనికి 100 years. చేస్తూనే అయితే పని ఉన్నాడు. జరుగుతూ ఉంది, పని జరుగుతూ ఉంది. ఇదే నోవహు యొక్క ఆ దర్శనములో ఆయన స్టిక్ అవుతున్నాడు. గాడ్ లవ్స్ ఎవ్రీబడి బట్ హీ కాంట్ ట్రస్ట్ ఎవ్రీబడి. అదే ఇక్కడ ప్రశ్న. అలా ట్రస్ట్ చేస్తున్నప్పుడు నేను ఎలా చూస్తున్నానంటే, ఆ దర్శనంలో ఇతను కరెక్ట్గా పరిగెత్తున్నాడు కదా, అదే ఆయన పిల్లలు చూస్తున్నారు. ఒకవేళ వారు అలా అనుకోలేదు, బైబిల్ అలా చెప్పలా, నేను ఇలా యోచిస్తున్నా. ఒకవేళ ఆ పిల్లల దృష్టికి మొదటి 25 సంవత్సరాలు పిచ్చితనంగా ఉండుంటుంది, మరో 25 ఏళ్ళు పిచ్చితనంగా ఉండుంటుంది. అయితే పిల్లలు ఒకచోట వీరితో నుంచుంటున్నారు. మా నాన్న ఇంత దూరానికి ఈ దర్శనం పట్టుకుని పరిగెత్తుతున్నాడంటే సరదా కాదు, ఒత్తిడి కాదు, ఏదో ఉంది. ఏదో ఉంది. ఈ మైండ్ సెట్ పిల్లలకి రావాలి. తల్లికి తండ్రికి ఏదో ఒక దర్శనం ఇవ్వబడుతుంది. అది పరిచర్యకైన దర్శనం మాత్రమే కాదు, ఆత్మీయ దర్శనం కూడా. లేదా ఏదో ఒక పిలుపు ఉంది, లేదా ఏదో ఒకటి చెప్పాడు, అది మీరు గ్రహించాలి. ఆ దర్శనం వెనుక మీరు పరిగెత్తాలి. ఇది నాన్న చెప్పాడు, లేక ఇది అమ్మ చెప్తూ ఉంది, అప్పుడు దీని వెనుక ఏదో ఒకటి ఉందనే విశ్వాసం మీకు కలగాలి. అదే నా స్టాండర్డ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను. ఒక ప్రార్థించే తల్లి, ఒక దర్శనం పొందిన తండ్రి ఉంటే అందులో వచ్చే ఆఫరింగ్సే వేరే డైమెన్షన్లో ఉంటాయి. అదొక కాంబినేషన్. అది వారి బిడ్డలు చూస్తారు కదా. అదే నా జీవితంలో నేను చూస్తున్నాను. ఎంఎల్ జవసింగ్ గారు చక్కగా చెప్తారు. ఆయన అమ్మ నాన్నొచ్చి వారికి ఎంతోమంది పిల్లలు అందరిపైన చేయి ఉంచి ప్రార్థిస్తారు. ఈయనకి మెలకు వచ్చినప్పుడు వారు ప్రార్థించడమే చూసేవాడట. ఆయన చెప్తాడు, మేమందరం సేవకులై ఉన్నాం. అప్పుడు ఆ తల్లిదండ్రుల్లో ఉండే స్పిరిచువాలిటీ, అవును, ఆ పిల్లలు చూశారంటేనే వారు ఫాలో చేయని ఆరంభిస్తారు. నేనైతే నాకు 3 పిల్లలు, వారు చిన్నతనంలో ఉన్నప్పుడు వారి మీద చేతులుంచి ఒక్కొక్కరిపై అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఆశీర్వాదం వచ్చును గాక అని ప్రార్థిస్తాను. అది ఎందుకో చేశానో తెలియదు, అయితే ఇంకా ఇలా చేయాలని. అప్పుడు అవన్నీ కూడా ఇట్ వర్క్స్. చిన్న వయసులోనే ఇలా మనం చెప్పి చేతులుంచి ప్రార్థించి అది ప్రాక్టికల్గా సేవకు ఆ భారం రావడానికి ఒక కారణంగా ఉందని నేను ఇంకా ముందుకు కొనసాగాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు వేసిన ఆ సీడ్ ఉంది కదా,
ఆ సీడు మొలకెత్తి మీ పిల్లోడు మంచి చెట్టుగా మారి చాలామందికి ప్రయోజకులు కావడానికి ఇట్ విల్ టేక్ సమ్ అవును, ఇయర్స్. టైం పడుతుంది. నిశ్చయంగా మొలుస్తుంది. అవును, టైం పడుతుంది. అవును, చిన్నప్పుడే మనం అలా చేయడం అవసరం. అది ప్రేక్షకులకు సాక్ష్యంగా చెప్తున్నాను. అవును. మరి అప్పుడంతా ఇళ్లలో ఏం చేసేవారంటే సాయంకాలం పూట బైబిల్ తీసి కూర్చుని పిల్లల్ని రమ్మని చెప్పి ప్రార్థన చేసుకుందాం రండి అని ఒక వర్డ్ చెప్తాను. అవును, ఇప్పుడు నేను పరిచయ కోసం అధికంగా బయటికి వెళ్ళడం వల్ల నా పిల్లల దగ్గర ఖచ్చితంగా చెప్పే మాట నేను ఉన్నాను లేను అనేది వేరే విషయం. నేను బయట ఉంటాను, మీరు ఫ్యామిలీ ప్రేయర్ ఖచ్చితంగా చేయాలి, ఉమ్, మీరు కూర్చుని ప్రార్థన చేయాలి. ఇప్పుడు మినిస్ట్రీలో ఇది కూడా సాక్ష్యంగా చెప్తున్నా. ఇప్పుడు మన మినిస్ట్రీలో ఉన్నవారితోనూ చెప్పాను, అది మీ ఆఫీసులో నేను చూసింది. మీరు డైలీ 12 ప్రేయర్ ఒకటి పెడుతుంటారు. రోజు జరుగుతుంది. నేను కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. అది చూసే మా ఆఫీసులోనూ చెప్పా, డైలీ ఉదయం సాయంకాలం 2 సార్లు ప్రేయర్ జరగాలి. మార్నింగ్ ఆఫీస్ స్టార్ట్ కాకముందు కొద్దిసేపు 15 మినిట్స్, ముగించేప్పుడు 6 o'clockకి ఒకసారి. అదే ఫౌండేషన్. అదే ఫౌండేషన్. ఇది చూస్తున్నప్పుడు మరొక జనరేషన్ వస్తున్నప్పుడు దీనికంటే మరొక ఘట్టానికి వెళతారు, లేక మినిమం ఇదన్నా కంటిన్యూ చేస్తారు. అయితే ఈ ప్రేయర్ ఒకరోజు కూడా వ్యర్థంగా పోదు. అప్పుడు నోవాహులో ఉన్న ఆ దర్శనం అట్లే ఆ ఫ్యామిలీలోకి వెళ్తుంది. ఆ ఫ్యామిలీలోకి వెళ్ళి ఉన్న తర్వాత కాపాడబడ్డారు. సరే, ఇప్పుడు మనం ఏహెచ్కేలికి వద్దాం. అవును, అదే కదా ప్రశ్న. అదే ప్రశ్న. ఇప్పుడు ఈ చోట దేవుడు చెప్తున్నాడు, నోవాహు అనే నీతిమంతుడు ఉన్నప్పటికీ తన కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుండును. సరేనా? తను మాత్రము రక్షించబడతాడు. ఇందులో ఆయన ఏం చెప్పదలుస్తున్నాడంటే, అతనుకున్న దర్శనము తన పిల్లల్ని కాపాడదు, తనను మాత్రం కాపాడుతుంది. ఉమ్, అంటే ఏంటి అర్థం? ఆ దర్శనం పిల్లల్లోనికి వస్తే గాని పిల్లలు కాపాడబడతారు. సో సాల్వేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ. నువ్వు నీవైనందువల్ల నీ పిల్లల్ని కాపాడతానని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ వాక్యం అలాగే ఉంటుంది. కొందరు ఏం చేస్తున్నారంటే, ఈ కృప అనే కాన్సెప్ట్ను ఉంచుకొని వారు చెప్పే మరో మాట అదంతా లేదు, దేవుడు కొని పోతున్నప్పుడు అన్ని ఫ్యామిలీస్ని తీసుకెళ్తాడు అని వారు చెప్తున్నారు. అలాగా వాక్యంలో చెప్పలేదు. వేర్వేరుగానే న్యాయ తీర్పు ఉంది. మృతులు లేచి ఆయన ముందర నిలవబడ్డారు, న్యాయ తీర్పు తీర్చబడింది. కుటుంబ సమేతంగా నిలిచి ఉండారని అక్కడ లేదు. సేవించడం కుటుంబముగా సేవించాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదాం, ఫ్యామిలీగా సేవించాలి. అయితే జడ్జిమెంట్ చేసేప్పుడు వేరువేరుగా తీర్పు తీర్చబడుతుంది. అప్పుడు మీలో ఉండే దర్శనం మాత్రమే కాదు, అది మీ ఫ్యామిలీలోకి వెళ్ళాలి. ఈ చోట ఎందుకు అలా జరుగుతుంది? ఇప్పుడు మీరు చర్చికి ఫ్యామిలీగా వెళ్తున్నారు. మీలో ఉండేటువంటి ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ మీ అబ్బాయిలో ఉందా, మీ అమ్మాయిలో ఉందా, మీ కోడల్లో ఉందా? అది చాలా ఇంపార్టెంట్. నాకు సమీపంలో దేవుడు ఒక కార్యం తెలియజేశాడు. ఒక మెసేజ్ కోసం వెళ్తున్నప్పుడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఉంది. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అవును, ఆ ఒంటరిగా ఉండడం మంచిది కాదనే ఆ ఒక పేర్ ఎవరని అనుకుంటున్నాము? భార్యాభర్తలని అవును, అనుకుంటాం అదే మ్యారేజెస్ లో అన్ని విషయాలు చెప్తూ కదా. ఉంటారు. అయితే గాడ్ చెప్తున్నాడు, ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నందుకు అర్థం, ఫస్ట్ భార్య కావాలి, ఆ చోట సహాయానికి భర్త ఉండాలి, ఖచ్చితంగా కావాలి. తర్వాత పిల్లలు కావాలి. వీళ్ళిద్దరూ కూడా వేరుగా ఉండడం మంచిది కాదు, ఖచ్చితంగా కావాలి. సరే, పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ కావాలి. ఎందుకంటే వారు ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే ఆ తాత అమ్మమ్మల రోల్లో వచ్చేటువంటి ఒక విషయము ఈ పిల్లలకు అవసరం. ఇప్పుడుండే డాక్టర్స్ క్రితమంతా లేరు, 30-40 సంవత్సరాల ముందు. ఇప్పుడుండే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని టెస్ట్ చేసి చెప్తారు, మీకు సల్ఫర్ తక్కువ ఉంది, ఉమ్, మీకొచ్చి ప్రోటీన్ కొరతగా ఉంది, వేరువేరుగా చెప్తున్నారు. ఓవరాల్గా క్రితమైతే ఒళ్ళు బాగోలేదంతే చెప్తాం. అయితే ఇప్పుడు వేరువేరుగా చెప్తున్నారు. అదేవిధంగా మీ ఫ్యామిలీ లోపల తల్లిదండ్రుల వల్ల దొరికే ఒక ప్రేమ అనేది ఉంది. అన్నా చెల్లెలు, సిబ్లింగ్స్, వారి మధ్యలో ఉండేటువంటి ఒక ఇది ఉంది. అదేవిధంగా తాత అమ్మమ్మల వల్ల దొరికేది ఒకటి ఉంది. ఉమ్, ఇవన్నీ కూడా చేరిందే ఒక దర్శనం. ఉమ్, నేను వాక్యం నుండే చెప్తాను. ఇప్పుడు అబ్రహాంను చూసి దేవుడు చెప్తున్నాడు, నిన్ను విస్తరింపజేసేదను, ఆకాశ నక్షత్రముల వలె ఉంటారు, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. ఇదే వాగ్దానాన్ని యాక్చువల్గా ఇస్సాకుతోనే కదా చెప్పాలి, అయితే ఐసక్తో చెప్పబడదు. ఇది ఎవరితో అంటే రిబ్కాతో చెప్పబడుతుంది. రిబ్కా లాబాన్ ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు, మా సహోదరి నువ్వు వేలవేలకు తల్లి వగుదువుగాక. బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్, ఈ బ్లెస్సింగ్ ఎవరిదని చూస్తే అబ్రహాముది. ఉమ్, అలాగంటే అబ్రహాముకి ఇవ్వబడిన ప్రామిస్, వాగ్దానము నెరవేర్చే వ్యక్తి ఎవరై ఉన్నారు? రెబెక్కా. రిబ్కా అయ్యుంది. ఆమెవరంటే కోడలు, కూతురుగా. ఉమ్, అప్పుడు మీకంటూ ఇవ్వబడిన దర్శనములో ఒక భాగం మీ కోడల దగ్గర ఉంది. మీలో ఇవ్వబడిన ఒక భాగము మీ అల్లుని దగ్గర ఉంది. వారు ఆ పిలుపులోకి ప్రవేశిస్తేనే వర్కౌట్ వీళ్ళు అవుతుంది. అంతమందినూ చేరి ఒక దర్శనాన్ని నెరవేర్చాలి. ఈరోజు ఇండ్లలో ఉందా? ఈరోజు ఇద్దరు కలిసిన వెంటనే అమ్మానాన్ని ఎక్కడో పడేస్తున్నారు.
అమ్మా నాన్న లేరనేదే మీకు తెలుస్తుంది. అమ్మా నాన్న ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఒక హోమ్లో ఉన్నారు, లేదా ఒక కమ్యూనిటీలో ఉంటున్నారు. ఓకే, రైట్. అయితే ఈరోజు ఉండే సిచ్యువేషన్ అలాగే ఉంది. వీరిద్దరు విదేశాలు, ఇక్కడ అమ్మా నాన్న. అయితే బిడ్డ పుడితే మాత్రం అమ్మా నాన్న తీసుకెళ్తారు చాకడానికి. బిడ్డ నడక స్టార్ట్ అయితే తిరిగి పంపించేస్తారు. తర్వాత హోమ్కి వెళ్ళిపోయారా? ఇప్పుడు వీళ్ళకి మొదట ఏం దొరకలేదంటే అమ్మా నాన్న వారి ఆ యొక్క 60 సంవత్సరాలకు పైగా దొరకాల్సిన ప్రేమ దొరకలా, ఆ ప్రేయర్ దొరకలేదు. వారు ప్రార్థించలేదు వీళ్ళకి, ఎందుకంటే వారు బాధలో ఉన్నారు. పిల్లలు మనల్ని వదిలిపెట్టేశారే అని చెప్పి చేదు వారిలో ఉంది. తర్వాత కోడలికి అత్త నుండి మామయ్య నుండి రావాల్సిన బ్లెస్సింగ్స్ రానేలేదు. తర్వాత ఈ పిల్లల్ని ఏదో ఒక రోజు అలా చూపించి తీసుకొచ్చేస్తారు. దాని పరిణామం ఏంటంటే అమ్మమ్మ తాతయ్యల నుండి రావాల్సిన ఆ బేస్ నుండి రావాల్సింది ఎంతమంది పిల్లలు మీరు గమనించి చూడండి. మా తాత ఇది నాకు చెప్పిచ్చాడు, మా అమ్మమ్మ ఈ కథ నాకు చెప్పించింది. అది వారి లైఫ్లోనే ఒక సీడ్గా మారుంటది. ఇప్పుడు అమ్మమ్మ తాతలకు బదులుగా ఫోన్ తీసుకొచ్చేశారు. అమ్మమ్మ తాతలు చెప్పాల్సిన కథని వీడియో గేమ్ చెప్తుంది. తినేప్పుడు వీడియో గేమ్స్ ఇస్తున్నారు. అప్పుడు ముందరంతా అమ్మమ్మ గోరు ముద్దలు పెట్టేది, తింటున్నప్పుడే కథ చెప్పి తినిపిచ్చేది. ఒక పాట పాడతారు, ఏదో ఒకటి చెప్తారు. కానీ ఈరోజు మీరు బాగా గమనిస్తే అవేవి కూడా లేవు. పిల్లలు వేరుగా ఉన్నారు. పురుషుడు ఒంటరితనంగా, స్త్రీ ఒంటరితనంగా ఉండడం మంచిది కాదు. పిల్లలు ఒంటరిగా ఉన్నారు, ఒక రూమ్లో ఉన్నారు. అది ఒక బిడ్డ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరికంటే లేరు, మ్యాక్సిమం ఒక బిడ్డ అయిపోయింది. ఒంటరిగా ఉండే కాన్సెప్టే వీళ్ళకి ఇప్పుడు అర్థం కావడం లేదు. వేరే మీనింగ్ అయిపోయింది. దానికి మరొక బిడ్డ ఉండాలి, వారికి ఒక తాత ఉండాలి, ఒక అమ్మమ్మ ఉండాలి, అందరూ ఉండాలి. ఇవన్నీ ఎలాగా మీరు ఇంతటిలోనూ భోజనం తయారు చేసేప్పుడు అన్నీ చేరుస్తారో అలాగుండాలి. ఇది కొందరు చూసినట్లయితే, లేదు నేను ఎందులోనూ ఉప్పు వేసుకోను, కారం వేసుకోను. అలా ఒకరిని నేను చూశాను, ఒట్టి రైస్ తింటూ ఉండాడు. ఓహో, ఏంటని అడిగాను. లేదు డాక్టర్, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంది తినమన్నాడు అని రైస్ తింటున్నాడు. ఆ విధంగా ఒక గ్రూప్ ఉంది. నాకెవరు వద్దు, ఏది వద్దు, ఏది కూడా వద్దు, నేను వేరుగుంటాను, నా వల్ల కుదరదా? నేను చెప్తాను, దేవుడు మనకి అందరినిచ్చాడు, అంతమంది కావాలి. ఆ దర్శనం అంతమందిలోనూ ఉంది. ఒక్కొక్కరిలో ఒక టేక్ అవే ఉంది. ఆ టేక్ అవే మీలోకి రావాల్సి ఉంది. అది రాలేదంటే కొరతగానే ఉంటుంది. మీ భర్త నుండి, భార్య నుండి రావాల్సింది రావాలి, మీ పిల్లల నుండి రావాల్సింది రావాలి, మీ పిల్లలకి మీ దగ్గర నుండి వెళ్లాల్సింది వెళ్ళాలి, మీ తల్లిదండ్రులు, తాత అమ్మమ్మల నుండి వెళ్లాల్సింది వెళ్ళాలి. ఇందులో దేవుడు కొన్నిసార్లు ఫ్రెండ్స్నిస్తాడు. అది దేవుడు ఏర్పరిచేదే. వారూ కావాలి. ఇప్పుడు దావీదు చుట్టూతా దేవుడు అనేక బలవంతులను ఏర్పరిచాడు, వారూ కావాలి. వీళ్ళందరూ చేరిందే గాడ్స్ ప్లాన్. ఆనాటి నోహులాగా పిల్లలు అక్సెప్ట్ చేయడం లేదు ఈనాడు. ఆ రోజు వెళ్ళింది. దేవుడు చెప్తున్నాడు, నోవహు ఉండినట్లయితే తననే రక్షిస్తాను, ఎందుకంటే నోవహు నుండి ఈనాటి బిడ్డలకు క్యారీ అవ్వాల. సో మనం ఈరోజు చివరిగా చూడాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, నాలో ఉండేటువంటి ఈ దర్శనం అన్నది నన్ను మాత్రమే కాపాడుతుందా, నా కుటుంబాన్ని కాపాడుతుందా? నన్ను మాత్రం కాపాడుతుందా, నా చర్చిని కూడా కాపాడుతుందా? ఈ కాన్సెప్ట్లో వారు చదవాలి. ఈ 3 కార్యక్రమాలు మనం చూసాం, చాలా మాట్లాడాం. 3 క్యారెక్టర్స్, జోబు, డేనియల్ అండ్ నోవా. ప్రేక్షకులకు టేకేవేగా ఒక విషయం ఎహెచ్కేలు. ఇది ఎహెచ్కేలో ఉంది కదా, కారణాలు మనం అడగడం లేదు. అయితే కారణాలతో దేవుడు ఈ విషయాలన్నీ బయలుపరిచి ఇక్కడ నోట్ చేస్తున్నాడు. ఇదే మనం మాథ్యూతో కనెక్ట్ చేసాం. ఒక గొప్ప టేకేవే ఏంటంటే, ముగ్గురికి ఒక కామన్ లింక్ ఉంది. వారి వ్యక్తిగత ప్రార్థన జీవితం, అన్పారలల్డ్ లవ్ ఫర్ గాడ్, అదేలాగున అన్కాంప్రమైజింగ్ ఫెయిత్. నా లెవెల్కి నేను థింక్ చేస్తున్నాను, అదే అంతకంటే దేవుడు ఎలా చూస్తున్నాడు అనేది మరో లెవెల్. అయితే ఇప్పుడు మన ప్రేక్షకులు యూట్యూబ్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, శుభవార్తలో, శుభ సందేశ్, అలాగే నేషనల్ తెలుగులో చూస్తున్నారు, హిందీలో చూస్తున్నారు. మన ప్రేక్షకులు దీన్ని చూసేవారు ఏదో నామినల్ ప్రేక్షకులని నేను చెప్పడం లేదు. వాళ్ళు నిజంగానే బైబిల్ చదవాలి, నిజంగానే స్పిరిచువల్గా అభివృద్ధి పొందాలని అనుకుంటున్నారు. అప్పుడు ఈ 3 విషయాల నుండి ఒక కన్క్లూషన్ మీరు చెప్పాలి. మరో స్థాయికి ఎలా వెళ్ళాలి? దేవుడు వీరిని చూస్తున్నప్పుడు, ప్రేక్షకుల్ని గమనించినప్పుడు, వీరిలో ఒక నోవా ఉన్నారు, ఈమెలో ఒక ఎస్తేర్ ఉంది. ఆ స్టాండర్డ్కి మనం ఎదగడానికి కన్క్లూషన్గా మీరేం చెప్తారు? వీరి ముగ్గురు దగ్గర ఉన్న ఒక కామన్ అయిన విషయం ఏంటంటే, దేవుడు నమ్మే విధంగా వారు నడుచుకున్నారు. సో ఫస్ట్ దేవుడు నమ్మే వరకు వీరు నడుచుకున్నారు. దేవుడు యోబును నమ్మి సాతాను దగ్గర సవాలు విసురుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు! సాతాను దగ్గర చూసావా, అతని నువ్వేం చేయలేవంటున్నాడు. అవును. అదేవిధంగా డానియల్ని నమ్మి సీక్రెట్స్ అప్పగిస్తున్నాడు, రివీల్ చేస్తున్నాడు. అది ఆ కాలానికి అయింది కాదు, అంత్యకాలానికి అయింది చెప్తున్నాడు. నమ్మి అప్పగిస్తున్నాడు.
అన్నిటికంటే ఒక ప్రపంచాన్నే కాపాడే బాధ్యత ఒక మనిషికి అప్పగిస్తున్నాడు. ఎంత గొప్ప స్టాండర్డ్ కదా. ఆ యొక్క ట్రస్ట్. ఈరోజు మనల్ని నమ్మి ఒక ఫ్యామిలీ ఇవ్వలేకపోతున్నాడు, మనల్ని నమ్మి ఆర్గనైజేషన్ ఇవ్వలేకపోతున్నాడు, ఒక మినిస్ట్రీ ఇవ్వలేకపోతున్నాడు, మనల్ని నమ్మి దేవుడు కొంత డబ్బు ఇవ్వలేకపోతున్నాడు, మనల్ని నమ్మి దేవుడు కొన్ని కార్యాలు చేయలేకపోతున్నాడు. ఇది ఇస్తే చేస్తాడు అనే ఒక ట్రస్ట్ దేవునికి రావాలి. మీరు 10 మందికి ఇస్తున్నారంటే దేవుడు మీకు ఇస్తాడు. మీ దగ్గర ఇచ్చింది మీరు ఇవ్వకపోతే ఇవ్వడు. సో ఆ ట్రస్ట్ అనేది చాలా ట్రస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. దేవుడు నమ్మాడంటే ఆయన ఏది అడిగినా ఇస్తాడు. చాలా సంతోషం. ఈ 3 క్యారెక్టర్స్లో ఉన్న టేక్ అవే దేవుడు చూస్తున్న ట్రస్ట్ విషయంలో అన్ని విషయాలు ఉన్నాయి. తరచుగా దీన్ని ధ్యానించుతారనే నమ్మిక నాకుంది. ఎందుకంటే ఈ ఒక లైన్లో హాఫ్ అన్ అవర్లో లేదా పలు కార్యక్రమాల్లో అండర్స్టాండ్ చేసుకోవాలి. దీన్ని ధ్యానించే వారు కూడా మరో స్టేజ్కి వెళతారనే నమ్మకం, విశ్వాసం నాకుంది. అది కాకుండా మీరు కూడా తరచుగా మాట్లాడుతున్నారు. ఆ మాథ్యూ 24తోనే సేవను కొనసాగిస్తున్నారు. ఆ ఒక చాప్టర్తోనే ఎంతోమంది ఎన్నో చాప్టర్స్ చెప్తారు. అయితే ఒక చాప్టర్తోనే మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. మరొక ఆసక్తికరమైన ప్రోగ్రాంలో కలుసుకుందాం. సంతోషం. వందనాలు.